నమస్తే, వెల్కమ్ టు 10 టీవీ. రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మ అవార్డులను ప్రకటించింది. అందులో తెలుగు వారికి 11 పద్మ అవార్డులు దక్కడం అనేది ఎంతో గర్వకారణం. అయితే మన తెలుగుంటి ఆడపడిచినటువంటి దీపికా రెడ్డి గారికి నాట్య రంగంలో పద్మశ్రీ వరించింది. ప్రస్తుతం ఆవిడ మనతో పాటు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? సూపర్, భగవంతుడి దయ. కనిపిస్తుంది హ్యాపీనెస్ కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. చాలా చాలా థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మన తెలుగు వారందరికీ ఎంతో గర్వకారణం ఇది. అసలు చెప్పాలంటే ఇప్పటికే లేట్ అయింది అనిపిస్తుంది మాకు. భగవంతుడు ఎప్పుడు తలుచుకుంటే అంతే, మన టైం రావాలి, అన్నిటికీ మనం వర్క్ చేస్తూ వెళ్ళాలి. అండ్ ఏ రోజు కూడా అవార్డ్స్ కోసం వర్క్ చేయొద్దు అని నా అభిప్రాయం. అది ఖచ్చితంగా అండి. అండ్ మీరు అప్పుడు ఫస్ట్ టైం విన్నప్పుడు మీ ఫీల్ ఏంటండి? ఏం చేస్తున్నారు అసలు? ఆ కాల్ వచ్చినప్పుడు ఆ ఆనంద క్షణాలు ఎలా ఉన్నాయి అసలు? అసలు మొన్న సాయంత్రం ఫోన్ వచ్చినప్పుడు నేను కొద్దిసేపు అలాగే కూర్చొని భగవంతుని తలుచుకున్నాను. అండ్ దెన్ ఫస్ట్ వచ్చి మా హస్బెండ్కి ఈ శుభవార్త చెప్పాను అనమాట. ఫ్యామిలీ రియాక్షన్ ఎలా ఉంది? మీ పిల్లలు వాళ్ళంతా? మా ఫాదర్ అందట్లో ఎక్సైట్ అయిపోయారు. అండ్ మా మదర్ బయటికి చెప్పరు కానీ లోపల చాలా చాలా సంతోషం. ఎందుకంటే ఏ తల్లిదండ్రుల కన్నా అంటే వాళ్ళ పిల్లలు ఇంకా మన యూనో దే విల్ ఫీల్ హ్యాపీ కదా. అదొక ప్రౌడ్ మూమెంట్ కదండి ఎట్లా అయినా సరే. తర్వాత మా పిల్లలు శ్లోక, అభినవ్ ఇద్దరు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ అప్పుడు అనుకున్నాను మా మదర్ ఇన్ లా కూడా బతుకుంటే చాలా సంతోషపడేది, ఎందుకంటే తనకు నా డాన్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి. అప్పుడు నేను అనుకున్నాను. మా బ్రదర్ కూడా నాకు చాలా సపోర్ట్ గా ఉంటాడు, సిద్ధార్థ్ అని. సో హీ ఆల్సో చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అనమాట. ఫ్యామిలీ అందరికీ అదొక ప్రౌడ్ మూమెంట్. తెలుగు వారికి చాలా పెద్ద ప్రౌడ్ మూమెంట్ గా మేము ఫీల్ అవుతున్నాం. ఫ్యామిలీకి ఇంకా పెద్ద ప్రౌడ్ మూమెంట్. అండ్ మా శిష్య బృందం అయితే ఇంకా మా దీపాంజలి ఫ్యామిలీ వాళ్ళ జాయ్ ఇంకా ఇట్ వాస్ సో నైస్. బికాస్ వాళ్ళందరూ నా హార్డ్ వర్క్ చూసారు కాబట్టి వాళ్ళకి తెలుసు. ఇట్ వాస్ అన్ఫర్గెటబుల్ మూమెంట్. అండ్ మీ అత్తగారు అంటే మనతో పాటుగా లేకపోయినా కూడా ఎక్కడి నుంచో ఆవిడ ఆశీర్వాదం అయితే మీకు ఖచ్చితంగా ఉంటుంది. డెఫినెట్ గా. సో అసలు ఇందులోకి ఎలా రావడం జరిగిందండి? ఏ ఇయర్ లో మీరు అడుగు పెట్టారు? చిన్నప్పుడే అడుగు పెట్టినట్టున్నారు కదా? నేను చాలా చిన్నదాన్ని, జస్ట్ 5.5 years అప్పుడు. మా మదర్ డాన్సర్ అన్నమాట. అయితే తను భరతనాట్యం చేసేవాళ్ళు కానీ. సో నాకు యాక్చువల్లీ అది చెప్పొచ్చో చెప్పకూడదు కానీ నేను పుట్టినప్పుడు నాకు డెలివరీ చేసిన డాక్టర్ నేను ఐస్ ఓపెన్ చేసిన తర్వాత తను అందంట దీనికి డాన్స్ నేర్పించాలి అని మా మదర్ తో. సో ముందే ప్రిడిక్షన్ చేసేసారు ఆవిడ. నేను మేబీ మా మదర్ డాన్సర్ అనే అలా అన్నారు, నాకు తెలియదు కానీ అలా చెప్పడం జరిగిందని మా మదర్ చెప్పారు నాకు. తర్వాత మా తాతగారు అండ్ మా అమ్మ కూడా నూకల రామచంద్రారెడ్డి గారు వాళ్ళు కూడా నాకు చాలా జాయిన్ చేశారు నన్ను క్లాస్లో. మా ఫాదర్, మదర్ అందరు వచ్చి జాయిన్ చేశారు. ఓకే. అండ్ మీ ఫస్ట్ పర్ఫార్మెన్స్, స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండింది? ఆ క్షణాలు గుర్తు చేసుకుంటుంటే ఎలా అనిపిస్తుంది? 1976లో నా తొలి ప్రదర్శన, నా రంగ ప్రవేశం రవీంద్ర భారతిలోనే జరిగింది. అండ్ అప్పుడు నాకు అసలు స్టేజ్ ఫియర్, భయము ఏమీ లేదు. సో అందరూ మా పేరెంట్స్ అందరూ ఎలా చేస్తుందో, బట్ ఆ కాన్ఫిడెన్స్ నాకు, ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ అనమాట. అండ్ ఆ రోజులలో పాట్ చెంబులో నీళ్లు పెట్టుకొని తల మీద బ్యాలెన్స్ చేసి అండ్ ప్లేట్ మీద డాన్స్ చేసేవాళ్ళం. సో మా పేరెంట్స్ అయ్యో అది పడిపోతుందేమో అట్లా భయపడేవాళ్ళు. నాకు అసలు ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్, నాకు అసలు భయమే లేదు, నేను చేసేస్తానమ్మా అని చెప్పేదాన్ని. ఎందుకు మీరు భయపడుతున్నారు అని. సో దాట్ వాజ్ ద మూమెంట్. అండ్ ఆ తర్వాత నాకు కరెక్ట్ గా గుర్తులేదు కానీ అందరు చెప్తారు, వచ్చిన వాళ్ళందరూ, దట్ నాగేశ్వరరావు గారు ప్రెడిక్ట్ చేశారని, షీల్ బి ద టార్చ్ బేరర్ ఆఫ్ ద కూచిపూడి ఆర్ట్ ఫామ్ అని చెప్పారని. అంటే మీరు చిన్నప్పుడు అమ్మ ఆల్రెడీ నృత్య రంగంలో ఉన్నారు కనుక మీరు అందరూ ప్రాసెస్ వచ్చేసారు. మీకు ఇంట్రెస్ట్ ఎప్పుడు కలిగింది? అంటే ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ గానే ఉంది? చాలా ఇంట్రెస్ట్. ఏదన్నా నేను ఈవెన్ బర్త్డే పార్టీ బంక్ చేస్తాను కానీ డాన్స్ క్లాస్ బంక్ చేయను చిన్నప్పటి నుంచి. అంత ఇంట్రెస్ట్. అండ్ ఆ ఇంట్రెస్ట్ ఎప్పుడు తగ్గలేదు. మా ఫ్రెండ్స్ అయితే మరీ కాలేజ్లో ఉన్నప్పుడు, ఇంటర్మీడియట్ ఆ టైంలో అందరూ సినిమాలకి దీనికి దానికి వెళ్ళేటప్పుడు వాళ్ళని ఏదోనే ఆగి ఏ పాగల్ హమేషా డాన్స్ క్లాస్ మీరు అయితే ఇట్లా కూడా వెరీ ఫోకస్డ్. చాలా 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 ఎప్పుడు
అలా అది ఇంతవరకు తీసుకొచ్చింది final గా. నాకు అది సాక్రిఫైస్ గా అనిపించలేదు, ఎందుకంటే నాకు చాలా నాకు ఆ స్టేజ్, ఆ ఎన్వైరన్మెంట్, పర్ఫార్మెన్స్ అండ్ ఏదైనా చేస్తున్నానంటే ఆ అభినయం చేసేటప్పుడు నాకు ఆనందం, దాన్ని అండర్స్టాండ్ చేయటం అన్నమాట నాకు చాలా ఇష్టం. అంటే దాన్ని మనం ముందే గుర్తుపెట్టుకోవాలి. ఆ అభినయం అది చాలా కష్టంగా ఉంటుంది కదండి. అవన్నీ మనం ఎంజాయ్ చేస్తే మనకి ఏది అనిపించదు, అది అవలీలగా వచ్చేస్తుంది. చేసేది ఏదైనా కష్టం అనిపించదు అంటారు, అవును, అంతే correct, కదా. correct. మీరు ఇన్ని స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చుంటారు కదా, అవును, మన అవును, ఇక్కడ ఇవ్వడం వేరు, అలాగే అంతర్జాతీయంగా కూడా చాలా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు మీరు. అవును. సో మన వాళ్ళు మన ముందు చప్పట్లు కొట్టడం అది తెలుసు, అదేంటి అన్నది మనకు అదొక గర్వకారణం. అయితే అంతర్జాతీయంగా మీరు వెళ్ళి అక్కడ స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు అదేంటో తెలియని వాళ్ళు కూడా దానిలో లీనమైపోయి చప్పట్లు కొడితే ఆ అనుభూతి ఇంకా వేరు. చేసిన మీకు ఇంకా అలాంటి ఎక్స్పీరియన్స్ ఏదైనా పంచుకోండి. చాలా ఉన్నాయి అబ్రాడ్ లో చేసిన ప్రోగ్రామ్స్. నాకు ఇష్టమైన బాల్షోయ్ థియేటర్ రష్యాలో చేసినప్పుడు అదొక డిఫరెంట్ ఫీల్ అన్నమాట. అంత టెక్నాలజీ అక్కడ. దెన్ కొరియాలో చేశాను, దట్ వాస్ ఆల్సో అమేజింగ్. శ్రీలంకన్ పార్లమెంట్ లో డాన్స్ చేశాను. సో దట్ ఐ మీన్, అండ్ ఫ్రాన్స్ లో 21 షోస్ అండ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద గ్లోబ్ లో చేయటం జరిగింది. 2017లో మళ్ళీ సెకండ్ టైం ఐ వెంట్ టు ఇక్కడికి అనమాట, టర్కీ. 75 years of Indian independence అని మళ్ళీ అక్కడికే పంపించారు. నేను ఎర్లియర్ కూడా ఐ హ్యాడ్ గాన్ 10 years ముందు కూడా వెళ్ళాను, అప్పుడు 10 or 15 years ముందు. కొంతమంది ఆడియన్స్ లో లాస్ట్ లో ఇంట్రడక్షన్ చేశారు. అప్పుడు నేను నా స్పందన ఇచ్చేటప్పుడు ఐ సెడ్, నేను ఇన్ని సంవత్సరాల ముందు ఇక్కడ వచ్చి ప్రోగ్రామ్ చేశాను, మళ్ళీ రావటం అంటే వి సా యూ దెన్ అని, యునో, సో మెనీ పీపుల్ ఫ్రమ్ దేర్. అండ్ సమ్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో వర్క్ చేసే కొంతమంది సర్వీస్ చేసే వాళ్ళు కూడా, ఇంక్లూడింగ్ నన్స్, రేజ్ దే హ్యాండ్ అండ్ సెడ్ యూ కేమ్ అండ్ పర్ఫార్మ్ ఫర్ అస్ ఫర్ ఆల్ ద ఓల్డ్ పీపుల్ అని చెప్పి అలా చెప్పారు అనమాట. సో అలాంటి అనుభూతులు చాలా ఉన్నాయి. అండ్ ఇంకొకటి, నేను ప్రోగ్రామ్ అక్కడ చాలా చలి అనమాట, యూరోప్లో నేను ప్రోగ్రామ్ చేసినప్పుడు. అని ఎప్పుడు మేము ఫుట్వేర్ అయితే వేసుకోం కదా యాజ్ డాన్సర్స్. ఆ చలిలో అలాగే నిలబడి ఉన్నానో తెలియట్లేదు, ఎందుకంటే అందరూ కాంప్లిమెంట్ చేస్తున్నారు. మర్చిపోయారు. అప్పుడు ఒక పర్సన్ వచ్చి, ఆయన ఒక చాలా ఓల్డ్ మ్యాన్ అన్నమాట, ఆయన కోట్ తీసి కింద వేసి, మేడం స్టాండ్ ఆన్ దిస్, ఇట్ ఈస్ సో కోల్డ్, యు ఆర్ స్టాండింగ్ లైక్ దిస్, యువర్ పర్ఫార్మెన్స్ వాస్ సో అమేజింగ్ అని అనటం కూడా జరిగింది. సో అది మనము అది సో భగవంతుడు దయ అనిపిస్తుంది. అండ్ గురువుల బ్లెస్సింగ్స్. మా ఫస్ట్ గురువు సుమతి కౌశల్ గారు, తర్వాత వెంపటి చిన సత్యం గారు. నా భూతో నా భవిష్యతి, అంత గొప్ప గురువు నాకు దొరకటం నా పూర్వజన్మ సుకృతం అని ఎప్పుడు నేను అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఆ మహానుభావుడు వల్లనే ఈరోజు కూచిపూడి అలా ఉంది. ఆశీర్వాదాలు డెఫినెట్ గా. అండ్ వారు కూచిపూడికి చేసిన కాంట్రిబ్యూషన్ అది మనం మాటలలో చెప్పలేము. సో ఆ మహానుభావుడి దగ్గర నేర్చుకున్నాను, చాలా ప్రదర్శన ఇవ్వటం జరిగింది. సో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండిందండి? అంటే యాజ్ ఏ ఉమెన్గా మనం ఎంత ముందుకెళ్తున్నా కొన్ని హడల్స్ మనకు ఉంటాయి, దాన్ని అధిగమించి మనం ఎంత సక్సెస్ఫుల్గా వెళ్ళడం అనేది చాలా కష్టతరంతో కూడుకున్నటువంటి పని, చాలా కష్టం. ఎవరికో కానీ మన అంటే ఫ్యామిలీ సపోర్ట్ అంత ఉంటే కానీ మనం అక్కడ వరకు చేరుకోలేం. సో మీ ఫ్యామిలీ సపోర్ట్ అలాగా నాకు నేను చాలా అదృష్టవంతురాలు అని చెప్పుకోవచ్చు. మా చిన్నతనంలో అయితే డెఫినెట్గా వాతావరణం అంతా ఇట్ వాస్ వెరీ కండ్యూసివ్ టు ఆర్ట్స్ అనమాట. ఆ టైం నుంచి. అండ్ మా మదర్కి ఏంటంటే తను చేయలేకపోయింది మ్యారేజ్ తర్వాత అని ఒకటి ఉండేది. సో తన డ్రీమ్ నా ద్వారా చూసుకోవాలని. సో అదొకటి. అండ్ దెన్ మా ఫాదర్ కూడా చాలా ఇంట్రెస్ట్, అందుకని మా బ్రదర్కి మృదంగం నేర్పించారనమాట అప్పుడు నేర్చుకోమని. మా అత్తగారికి నా డాన్స్ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే నా రంగప్రవేశం బ్రోషర్ పెట్టుకొని చూసుకునేవాళ్ళు. సో అది నా అదృష్టంగా భావిస్తాను. అండ్ సో అట్లా కంటిన్యూ అయింది. అండ్ మా హస్బెండ్ ఈజ్ ఆల్వేస్ వెరీ సపోర్టివ్ అండ్ హీ సేస్ ఆల్వేస్ ఎంకరేజ్డ్ మీ, నీకు ఇష్టం ఉన్నది నువ్వు చెయ్యి. అండ్ ఐ నో మై రెస్పాన్సిబిలిటీస్. నేను మల్టీ టాస్కింగ్ ఎలా చేస్తాను అండ్ ఫ్యామిలీకి ఎట్లా టైం ఇవ్వాలి, దేనికి ఎట్లా కేటాయించాలి అనేది ఐఎమ్ వెరీ వెరీ పర్టిక్యులర్. అందుకొరకే నేను స్కూల్ పెట్టినప్పుడు కూడా
ఐ ఆల్వేస్ వాస్ నేను ఇన్ని బ్రాంచ్లు ఇక్కడ తిరగటం అక్కడికి అలా ప్లాన్ చేయలేదు. నేను నా ఇంట్లో ఉండే నేర్పిస్తానని, మా ఇంటి నుంచే నేర్పిస్తాను. దీపాంజలి దిస్ ఇస్ ద ఓన్లీ బ్రాంచ్. అందరూ ఎంత టెంప్ట్ చేసినా నేను టెంప్ట్ అవ్వలేదు, ఎందుకంటే ఐ వాంటెడ్ టు బీ దేర్ ఫర్ మై చిల్డ్రన్. నాకు నా కమల పిల్లల అభినవ్ శ్లోక కోసం నేను ఉండాలి అనేసి ఐ వాజ్ ఆల్వేస్ నేను, ఎందుకంటే వాళ్ళు చిన్నతనంలో నా ల్యాప్ మీద పడుకున్నప్పుడు నేను క్లాస్ తీసేదాన్ని. అప్పుడు నా క్లాస్ ఫినిష్ అయిన తర్వాత మా పాప క్లాస్ తీసేవాడు, వాడు కర్ర కొట్టి పాప డాన్స్ చేయని. సో దట్ ఈస్ ద ఎన్వైరన్మెంట్ ఐ వాంటెడ్. సో ఐ వాజ్ దేర్ ఫర్ ద ఫ్యామిలీ అండ్ వాళ్ళు కూడా నన్ను ఎప్పుడు ఇక్కడికి వెళ్ళొద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు అని. ఒక్కసారి మాత్రం నాకు కొంచెం బాధగా ఉంది, ఎందుకంటే మా పాప శ్లోక తన ఏళ్ళు డోర్ లో పడిపోయింది. అండ్ దెన్ నేను మేకప్ వేసుకుని ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, ఇంకా వెళ్ళాలి, ఇంకా తను ఏడ్చేటప్పుడు వదిలేసి వెళ్ళాను. అది మాత్రం అలాంటివి చిన్న చిన్నవి ఎప్పుడన్నా. అండ్ టూర్ వెళ్ళినప్పుడు తనకి పాపకు జ్వరం, బాబు జ్వరం అన్నప్పుడు అయ్యో మనము లేకపోయామే అని అది అప్పుడు బాధ. కానీ ఎప్పుడు నన్ను వాళ్ళు వెళ్ళొద్దు అని చెప్పలేదు. దే వుడ్ కమ్ అండ్ సే బాయ్. నేను దాక్కొని వెళ్ళలేదు, వాళ్ళకి చెప్పి. చిన్నతనంలో పిల్లల నుంచి ఎక్కువ కంప్లైంట్ ఉంటుంది, అంటే ఒక్కొక్క స్టేజ్ లో మీరు మాతో టైం స్పెండ్ చేయట్లేదు, నాతో లేదు అలా లేదు, ఎందుకంటే ఐ టు మేక్ ష్యూర్ ఐఎమ్ దేర్. అండ్ మా హోల్ ఫ్యామిలీ దానికి సపోర్ట్ చేసి, మా హస్బెండ్ మేడ్ ష్యూర్ దట్ దే విల్ నెవర్ ఫీల్ లోన్లీ. అది ఎందుకంటే నేను ఉన్నప్పుడు ఆ క్వాలిటీ టైం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని. అంటే మీ సక్సెస్ వెనుక ఆయన హస్తం చాలా ఉంది, అర్థం అవుతుంది మీ మాట. డెఫినెట్ గా ఉంది. సో ఇన్ని ఏళ్ళ మీ కెరియర్ లో చాలా కష్టంగా అనిపించింది ఎక్కడండి మీకు నాట్య రంగంలో? అంటే హర్డల్స్ అనేది ఉంటాయి, కానీ మనకు నిజంగా మనం మంచిగా చెయ్యాలి అని మనం దేనికోసం చేస్తున్నాము, ఇజ్ ఇట్ అ వర్షిప్ అని ఫస్ట్ మనల్ని కౌన్సిల్ చేసుకోవాలి. ఏమైనా మనము డౌన్ ఉన్న రోజులలో ఏదైనా సరిగ్గా వెళ్ళినప్పుడు దెన్ దిస్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ వర్షిప్, ఇట్స్ అన్ ఆరాధన కదా, మనం కంటిన్యూ చేస్తాము. ఏ హర్డల్ వచ్చినా అని మనం ముందుకు వెళ్ళాలి. అండ్ మెయిన్ ప్రాబ్లమ్ ఫర్ అ డాన్సర్ ఇస్ హెల్త్ ఇష్యూస్. హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనము ఆడియన్స్ కి చెప్పుకోలేము కదా, నాకు ఒంట్లో బాగాలేదు, 100% ఈరోజు చేయలేము అంటే మనం ఏం చేస్తాం? 104 టెంపరేచర్ ఉన్నది, ప్రోగ్రామ్స్ ఉన్నాయి, టికెట్స్ ఆర్ సోల్డ్ అవుట్. వెన్ వి గో అబ్రాడ్ వెళ్ళినప్పుడు ఏం చేస్తాము, వాళ్ళందరూ రిసర్చ్ చేసి వచ్చి మన టికెట్లు కొన్ని షోస్ చూసుకునేటప్పుడు అయ్యో మనం సరిగ్గా చేయలేమేమో ఈరోజు, ఎంత జ్వరము అట్లాంటి టైంలో కొంచెం వి ఫీల్. అండ్ ఒక్క స్టేజ్లో కొన్ని హెల్త్ రీజన్స్ వల్ల నేను డాన్స్కి బ్రేక్ తీసుకున్నాను. అండ్ దేవుడి దయ బ్లెస్సింగ్స్ వల్ల మళ్ళీ ఐ కేమ్ బ్యాక్ విత్ గుడ్ హెల్త్. అంటే ఇందులో బెస్ట్ మెమరబుల్ స్టేజ్ పర్ఫార్మెన్స్ అంటే ఏది గుర్తొస్తుందండి ఫస్ట్ మీకు? ఎన్ని ఉన్నాయంటే చెప్పలేము. ఒకసారి ఖజురాహో చేసిన ప్రోగ్రామ్ అనమాట, డాన్స్ ఫెస్టివల్లో చేసినప్పుడు అక్కడ ఒక ఓల్డ్ మ్యాన్, ఐ థింక్ ఓల్డ్ క్రిటిక్, ఆయన వచ్చి మా పేరెంట్స్కి చెప్పారు, ఆప్నే సరస్వతికు జనం దియా హై అని. సో మా పేరెంట్స్ ఫేస్లో ఆనందం చూసి ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు నాకు విమెన్ సెంట్రిక్ క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం. ఐ లైక్ టు డూ మధు. సో అది చేసినప్పుడు యునో దట్ ఎనర్జీ కంప్లీట్ గా లీనం అయిపోతాం కదా. ఒకరోజు ద్రౌపది చేశాను. ద్రౌపది చేసినప్పుడు అక్కడ ఆ సభలో ఆ ఇన్సల్ట్స్ అవన్నీ నిజంగా నాకు ఇలా చూసుకొని ఇలా యునో ఐ వాజ్ సో ఇన్వాల్వ్డ్. అది హెల్ప్లెస్నెస్, యాంగర్ అవన్నీ అండ్ చేశాను. అండ్ నెక్స్ట్ డే నేను వేరే వాళ్ళ ప్రోగ్రామ్కి వెళ్తుంటే ఆడియన్స్ నుంచి హే ద్రౌపది రెడ్డి అని పేరు మార్చి పిలిచారు. సో వెదర్ ద్రౌపది కానివ్వండి, మండోదరి కానివ్వండి, రుద్రమ, ఝాన్సీ లక్ష్మీబాయి ఇవన్నీ చేస్తున్నప్పుడు ఒక ఫీల్ వస్తుంది. అండ్ దాంట్లో మనము ఆ క్యారెక్టర్లో లీనమైపోతాం. ఝాన్సీ లక్ష్మీబాయి చేసినప్పుడు దట్స్ అ వెరీ చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అనమాట, వజ్రోత్సవం. అండ్ చాలా మంది, ఇట్ వాజ్ ఎల్బీ స్టేడియంలో ప్రోగ్రామ్. సో యూ కెన్ ఇమాజిన్ ఎల్బీ స్టేడియం అంటే ఎంతమంది ఆడియన్స్ ఉంటారు, ఎంతమంది విఐపీస్ ఉంటారు.
అండ్ 2 days ముందు నేను రిహర్సల్ చేస్తున్నాను. సో ఇక్కడ 2 groups అన్నమాట. వన్ ఈస్ బ్రిటిషర్స్ అండ్ వన్ ఈస్ మన వాళ్ళు. ఓకే. అండ్ మధ్యలో ఆ వార్లో రక్తం ఇలా వస్తుంది అని నా కోరియోగ్రఫీ మైండ్లో ఉంటే వి వాంటెడ్ టు యూజ్ అ క్లాత్ అనమాట. రెడ్ Okay. బ్లడ్ షెడ్, బ్లూ అండ్ రెడ్ ప్రాప్ వాడుతున్నాం. ఓకే. సో రిహర్సల్లో ఎవరో ఇలా అన్నారు, నేను అది తట్టుకొని కింద పడిపోయినా ఓ. అండ్ టో ఫ్రాక్చర్ అయింది. ఓకే. అండ్ Next నెక్స్ట్ డే ప్రోగ్రామ్. సో నేను అపోలో హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్స్ చెప్పారు, ఇంపాసిబుల్, యూ కెన్ నాట్ డాన్స్ మేడం, హౌ కెన్ యూ డాన్స్ విత్ ఎ ఫ్రాక్చర్. సో ఇంకా ఏం చేయాలి, మందులు, ఇంజెక్షన్స్ అన్నీ వాడుకొని ఫస్ట్ మా డాటర్ని అడిగాను, నువ్వు చేస్తావా ఓకే. అంటే షిసస్ తన అంది, లేదమ్మా నీ కోసం మనం వస్తారు, అప్పుడు ఎట్లనైనా That is నేను your ఎంత show. చేసినా కూడా డిసప్పాయింట్ అయిపోతాను. సో అని చెప్తే ఆ రోజు నైట్ అంతా నేను హాస్పిటల్లో ఉండి ఏడ్చాను, ఎందుకంటే ఎమర్జెన్సీలో వాట్ విల్ ఐ డూ అని. సో ఇంకా డాక్టర్స్ వాళ్ళు దే వర్ సో నైస్, దే గేవ్ మీ ఇంజెక్షన్స్ అండ్ ఏదేదో బ్లాకర్లు ఏదేదో చేసి మొత్తానికి నేను ప్రోగ్రామ్ చేయగలిగాను. దట్ ఈస్ కమిట్మెంట్ యాక్చువల్లీ. That is commitment. అంతే కదా. అది మనం ఎన్ని చేసినా అంటే నమ్ చేసుకున్నాను, ఆ ఏరియాని నమ్ చేశాను, అది ఏ సెన్సేషన్ లేకుండా yes. చేసి అలా ప్రోగ్రామ్ చేయటం జరిగింది. సో దట్ ఈస్ Okay. ఆల్సో సంథింగ్ చాలా Very memorable వెరీ moment. మెమరబుల్ అంటారు. ఇట్ వాస్ ట్రామాటిక్ బికాస్ ఐ హోల్ నైట్ ఐ క్రైడ్, ఎందుకు నాకు ఇలా ఎందుకు జరిగింది అని. సో దట్ ఈస్ ద థింగ్ ఐ కెన్ నెవర్ Okay. ఫర్గెట్. మరి అమ్మగారు భరతనాట్యం కళాకారు, మీరు అవును. కూచిపూడికి ఎలా? నాకు చిన్నప్పుడు కొంచెం భరతనాట్యం నేర్చుకున్నాను, మార్గం అంతా నేర్చుకున్నాను, Okay. అండ్ కూచిపూడి కూడా నేర్చుకున్నాను సైమల్టేనియస్లీ. బట్ కూచిపూడిలో దట్ ఆ స్టైల్ అంటే నాకు ఐ జస్ట్ వెంట్ ఫర్ దట్ బికాజ్ నాకు చాలా ఇష్టం. ఆ స్పీడ్, ఆ అభినయము, ఆ స్టోరీ టెల్లింగ్, ఆ పాత్ర ప్రవేశ దరువులు అవన్నీ చేసేటప్పుడు నాకు చాలా ఇష్టం కూచిపూడి. ఓకే. ఇట్స్ లైక్ ఎవ్రీ డే అంత ఎన్నిసార్లు చేసినా చెయ్యాలనే అనిపిస్తుంది. దోస్ ఓల్డ్ ఐటమ్స్ కూడా నాకు మీ మనసుని బాగా తాకింది కూచిపూడి. చాలా 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 చాలా. ఓకే. మీకు ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటండి? ఎవరి దగ్గర నుంచి వచ్చింది అది? ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా? నేను చెప్పాను కదా ఇందాకనే కాంప్లిమెంట్, అది దట్ వాస్ బ్యూటిఫుల్ కాంప్లిమెంట్. అంటే మా పేరెంట్స్ కి చెప్పారు నా గురించి, అండ్ ఐ డోంట్ నో, సరస్వతి దేవితో మిమ్మల్ని పోల్చి దాని మించి ఐ డోంట్ థింక్. సో చాలా ఉన్నాయి, కానీ దిస్ ఇస్ ఐ ఫీల్ ఒక పేరెంట్ని ప్రౌడ్ చేసే ఫీలింగ్ ఈజ్ మోర్ దెన్ ఎనీథింగ్. అండ్ మా స్టూడెంట్స్ అయితే ఇంకా దే ఆర్ వెరీ వెరీ, మేము ఒక ఫ్యామిలీ లాగా వర్క్ చేస్తాం దీపాంజలిలో. అండ్ నేను ఏదైనా కొరియోగ్రఫీ చేసేటప్పుడు దే విల్ అందరి అభిప్రాయాలు తీసుకొని చేస్తాను. మీరు ఐడియాస్ ఇవ్వండి, ఒక ఛాలెంజ్ లాగా, ఎవరిది బాగుంటుందో చూద్దాము. నాకు అక్కడ ఈగో లేదు, ఓ నాదే బాగుంటుంది అని. కొన్నిసార్లు వాళ్ళు నాకంటే బెటర్ ఐడియా ఇవ్వచ్చు. సో ఐ వాంట్ టు యూజ్ దట్. సో దట్ ఈస్ ద థింగ్. మీరు అడుగుతున్నారు కాబట్టి సడన్ గా ఒకటి గుర్తు వస్తుంది. రుక్మిణి కృష్ణ డాన్స్ డ్రామా చేసినప్పుడు ఆ రోజు చాలా మంది పెద్దలు వచ్చారు, చాగంటి కోటేశ్వరరావు గారు అండ్ నాకు చాలా ఫేవరెట్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆ ప్రోగ్రామ్ చూసిన తర్వాత వారు, నీ పేరు నాకు దీపిక అని పిలవాలని ఇష్టం లేదు అన్నారు. బాలసుబ్రహ్మణ్యం గారా? సో ఐ సెడ్, సార్ అలా అంటున్నారు ఎందుకు, నాకు నిన్ను నృత్య భారతి అని పిలవాలని అని అన్నారు వారు. సో ఇది కూడా మీరు అడిగిన వన్ ఆఫ్ మై ఫేవరెట్ కాంప్లిమెంట్స్. అలా సో చెప్పారు వారు. అండ్ వారి వాయిస్ మెసేజెస్ చాలా పంపిస్తారు నా ఫోన్ లో ఉన్నాయి అన్ని. ఎప్పుడు వారు టైప్ చేసి మెసేజ్ పంపరు. అవును అవును చెప్తారు చాలా మంది కూడా అదే చెప్తారు, ఎప్పుడు వాయిస్ మెసేజ్, ఎప్పుడు వాయిస్ మెసేజ్. అండ్ వారి వాయిస్ వింటుంటే అదొక అవును కదండి. మనకు దొరికినటువంటి అరుదైన వ్యక్తుల్లో ఆయన కూడా వన్ ఆఫ్ ద పర్సన్. అసలు దురదృష్ట చేత ఆయన కోల్పోయాం, కానీ ఆయన ఎప్పటికీ ఆయన ఎప్పుడు ఉంటారు ఉంటారు. ఖచ్చితంగా. అలాగా చాలా ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నాగేశ్వరరావు గారు వారి స్వర్ణ కంకణం ఇవ్వటం అలా. అండ్ నా రామారావు గారు కూడా ఎప్పుడు మంచి చాలా ఎఫెక్షన్ చూపించేవాళ్ళు నా పైన. ఎన్టీ రామారావు గారు నా వెడ్డింగ్ కి ఫస్ట్ అక్షంతలు ఎన్టీ రామారావు గారు కూడా చూసాను, చాలా బాగున్నాయి ఫోటోస్. వారు వచ్చి అక్షంతలు వేయటం జరిగింది. అలా చాలా మంది. అండ్ పివి నరసింహారావు గారు చాలా వాళ్ళు హీస్ టు ప్రేజ్ మీ ఆన్ ద స్టేజ్, చాలా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చేవాళ్ళు. అలా చాలా మంది.
సో నెక్స్ట్ పాపను కూడా, ఎందుకంటే మూడు తరాల నుంచి కంటిన్యూగా అవుతున్నారు, ఆ లెగసీని కంటిన్యూ చేస్తున్నారు. దానికి కూడా అసలు నిజంగా అంటే సలాం కొట్టొచ్చు, ఎందుకంటే చాలా తక్కువగా ఉంటారండి. మీరు అంటే మనం ట్రెడిషనల్ ఫ్యామిలీలో కాకపోయినా చేస్తున్నాం అనేది. ఎందుకంటే అలాంటి దగ్గర మనం చూస్తాం ట్రెడిషనల్ గా వాళ్ళు అప్పటి నుంచి వాళ్ళ దానికి సంబంధించిన వ్యక్తులు అయితే లెగసీ కంటిన్యూ చేస్తారు, కానీ చాలా రేర్ గా అరుదుగా మనకు అనిపిస్తుంది ఇలా. సో మీరు దాన్ని పాటిస్తున్నారు. కానీ నేను తనని ఫోర్స్ చేయలేదండి. మధ్యలో యాక్చువల్లీ నేను ఒక స్ట్రిక్ట్ టీచర్ని, చాలా లీనియంట్ గా నేను ఎవరికి కూడా నేర్పించలేను అని, అందరికి ఒక రకంగా నేను నేర్పిస్తాను. ఎవరైనా కానివ్వండి, అది యూ హ్యావ్ టు క్లాస్కి వచ్చినప్పుడు 100% ఇవ్వాలి, డిసిప్లిన్గా బిహేవ్ చేయాలి. సో ఈ పాప ఏంటంటే, నేను అందరిలాగే తనకి కూడా అక్షంతలు పడేవి, యునో ఐ విల్ సే కరెక్షన్స్ ఇక్కడ. సో ఇక్కడ స్టూడెంట్ మాత్రమే అంతే. అండ్ నేను కరెక్షన్ చెప్తే తనకి నచ్చేది కాదు, బాధపడి ఒకరోజు మా హస్బెండ్తో ఏడుస్తూ చెప్పిందంట, అమ్మ నన్ను ఇక్కడ స్కోల్ చేస్తారు, ఇంటికి రాగానే బుజ్జులు అని పట్టుకుంటారు, ఇలా ముద్దు చేస్తారు, కానీ నాకు ఆ తిట్లే గుర్తొస్తున్నాయని. సో నేను అన్నాను, నేను టీచర్గా మారలేను, నాకు స్టాండర్డ్ అంటే స్టాండర్డ్ కావాలి, నువ్వు మానేసి అని చెప్పాను తనని. సో తను యాక్చువల్లీ బ్రేక్ తీసుకొని షీ వెంట్ టు లండన్ అనమాట చదువుకునేటప్పుడు. అప్పుడు డాన్స్ని మిస్ అయ్యి మళ్ళీ వచ్చి నేను చేస్తాను అని ఇప్పుడు 100% ఇచ్చి చేస్తుంది. బికాస్ నేను ఫోర్స్ చేయలేదు, బికాస్ నేను చేంజ్ ఎలా పోతుంది చెప్పండి. బ్లడ్ లో ఉన్నది ఎలా పోతుంది, పోగొట్టా కూడా పోదు అసలు, బ్లడ్ లో ఉంది ఎక్కడో ఉండి లేపుతా ఉంటది మనల్ని. కానీ అలా జరిగిందని ఐఎమ్ వెరీ హ్యాపీ, బికాస్ ఇంకా తనకి రెస్పెక్ట్ ఫర్ ద ఆర్ట్ ఫామ్ ఉంది చాలా. అండ్ ఐ ఆల్వేస్ టెల్ హర్, ఇంతమంది గురువులు ఇంత చేస్తేనే మనకి ఈరోజు కూచిపూడి ఇలా ఉంది అని తనకు చెప్తూ ఉంటాను. మహానుభావులు ఎంతో మంది, వేదాంతం సత్యనారాయణ శర్మ గారు భామాకలాపం చూసి అలాంటి ప్రోగ్రామ్స్ చూడాలి అనేసి. అంటే ఇప్పుడున్న జనరేషన్లో మనం ఇంతకు ముందు మాట్లాడుకునేటప్పుడు వంశపారపర్యంగా అలా కంటిన్యూ అవుతుంటే కూచిపూడి అనేది అప్పట్లో చాలా మందికి తెలుసు, అది మనం కూచిపూడి అంటే అదొక యజ్ఞం అనమాట అందరికీ ఉన్నది. కానీ తర్వాత అలా ఇప్పుడు పాప్ కల్చర్ వచ్చిన తర్వాత ఎంతో కొంత తగ్గింది దానికి ఆదరణ, మొత్తం తగ్గిందని చెప్పలేం కానీ కొంత. కానీ అలాంటి టైంలో ఇప్పుడు మీకు ఇట్లా అవార్డు రావడము, అట్లా గుర్తించడం ఎట్లా అనిపించిందండి? ఇప్పుడు మీరు అన్నదానికి, అప్పుడు మేము చిన్నతనంలో మనకి డిస్ట్రాక్షన్స్, నా చిన్నతనంలో నాకు డిస్ట్రాక్షన్స్ ఎక్కువ లేవు. ఏమున్నాయి, ఒక చాలా రోజుల తర్వాత బ్లాక్ అండ్ వైట్ టీవీ వచ్చింది. సో బ్లాక్ అండ్ వైట్ టీవీలో కూడా నేను డాన్స్ చేసేదాన్ని, అవన్నీ దూరదర్శన్ ఒకటే. అండ్ ఎక్కడికి వెళ్తాం, ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంది ఇక్కడ, పిల్లలకి ఎన్ని ఉన్నాయి, సోషల్ మీడియా, ఫోన్స్, బయటికి వెళ్ళటము, ఇట్స్ అ డిఫరెంట్ ఎన్వైరన్మెంట్ కదా. కానీ నేను చెప్తున్నాను, మన క్లాసికల్ ఆర్ట్ ఫార్మ్స్ ఆర్ ఫర్ పాస్టెరిటీ. ఎందుకంటే చిల్డ్రన్ ఆర్ రియలైజింగ్ లెర్నింగ్ అన్ ఆర్ట్ ఫామ్ వాళ్ళకి ఎంత హెల్ప్ అవుతుంది. యాక్చువల్లీ మోర్ దెన్ చిల్డ్రన్, పేరెంట్స్కి మనము కాంప్లిమెంట్ చేయాలి. చిన్నతనంలో మనం పేరెంట్స్ లేకపోతే మనం ఏం వెళ్ళి జాయిన్ అవుతాం. ఆ టైంలో ఆ సీడ్ పడితే, డాన్స్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, ఎన్ని లాభాలు ఉన్నాయి నేర్చుకుంటే. యువర్ బ్రెయిన్ బికమ్స్ సో షార్ప్, మెమరీ పవర్ అండ్ డిసిప్లిన్ అండ్ హార్డ్ వర్క్ అన్నీ, అండ్ దే డూయింగ్ వెరీ వెల్ ఇన్ అకాడమిక్స్ ఆల్సో. సో అది కూడా చాలా మంది పేరెంట్స్ గమనిస్తున్నారు. అండ్ క్లాస్కి వచ్చినప్పుడు సాంప్రదాయంగా డ్రెస్ చేసుకొని రావటము, అది కూడా ఇట్స్ అ గుడ్ థింగ్. అండ్ మనం క్లాస్లో ఒక రకంగా ఉండాలి, మనం బయట ప్రపంచంలో మీరు ఎట్లా ఉన్నా ఐ డోంట్ కేర్ అని చెప్తాం మా స్టూడెంట్స్కి. ఇక్కడికి వచ్చినప్పుడు సాంప్రదాయంగా మంచిగా ఉండాలి అని ఎప్పుడు నేను అనుకుంటాను, అండ్ వాళ్ళకి అదే చెప్తూ ఉంటాను. అండ్ వెరీ రెస్పెక్ట్ఫుల్ ఫర్ ఎల్డర్స్, అండ్ మంచిగా చాలా మా పిల్లలు, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ దెమ్. అండ్ అన్ని ప్రొఫెషన్స్లో ఉన్నారు మా పిల్లలు, వెదర్ యూ డాక్టర్స్, ఇంజనీర్స్, ఆర్కిటెక్ట్స్, లాయర్స్, అండ్ దే డూయింగ్ సో వెల్. టాప్ మోస్ట్ యూనివర్సిటీస్లో చదువుతున్నారు కదా. అండ్ కొంతమంది ఆ క్రూషియల్ ఎంట్రన్స్ అప్పుడు దే టేక్ ఎ బ్రేక్, బట్ దే కమ్ బ్యాక్. అంటే ఒకసారి ఆ బీజం పడిపోయాక అది ఒక తపస్సులా ఉండిపోతుంది వాళ్ళకి అన్నట్టు, మళ్ళీ గుర్తు చేస్తుంది. దే కమ్ బ్యాక్ అనేది నాకు చాలా చాలా హ్యాపీ. అండ్ మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత దెన్ దే కమ్ బ్యాక్, యూనో. అండ్ కొంతమంది పిల్లలతో పాటు, ఇప్పుడు ఐ హ్యావ్ నా దగ్గర నేర్పించే అమ్మాయి, తన పాప కూడా యూనో క్లాస్లో చేసేటప్పుడు యూ ఫీల్ హ్యాపీ. పేరెంట్స్ ఆ బీజం
వేస్తే మా సరిపోతుంది. స్టూడెంట్స్ పిల్లలు కూడా ఇప్పుడు నా స్టూడెంట్స్. సో ఆనందం ఎంత ఉంటుంది, ఇట్స్ లైక్ నథింగ్, ఇట్స్ హ్యాపీయెస్ట్ కదా. సో ఇన్ని జనరేషన్స్ కి చెప్పగలుగుతున్నాను అంటే ఇట్స్ హ్యాపీ ఫీలింగ్ ఫర్ మీ. అండ్ మాకు ఇంకా గర్వకారణం నేను ఫీల్ అయింది అయోధ్య మందిరం గురించి మీ పాపతో పాటుగా చేశారు అవును, కదా చేశాను అది. చేశాను. దాని మా experience అమ్మకు ఎలా ఉంది? అవును, అమ్మగారు కూడా అవును. వచ్చారు. తను కూడా కొన్ని స్టెప్పులు చేయటం జరిగింది. షీజ్ 80+ అయినా కూడా. మ్మ్. సో ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నాకు ఫేవరెట్ సాంగ్ తక్కువేమి మనకు రాముడు ఉంటే చాలు అన్న సాంగ్ నాకు ఎంత ఇష్టం అంటే, అక్కడికి వెళ్తే ఆ వైబ్, ఆ రామ చాంటింగ్ అనేది సంథింగ్ ఎల్స్. ఇట్ వాజ్ లైక్ అన్ఫర్గెటబుల్ మూమెంట్ ఫర్ మీ అని నేను ఎప్పుడు, అది అంత అనుభూతి అక్కడ. ఆ వైబ్ వాజ్ టోటలీ డిఫరెంట్. చాలా మహాకుంభలో కూడా అవును, రీసెంట్ గా కదా మహాకుంభలో అక్కడ మనం ప్రోగ్రామ్ చేయటం, తర్వాత పోయి ఆ గంగలో మునిగి అలా చేయటం అలాంటి. అండ్ సో మెనీ నాకు టెంపుల్స్ లో చేసినప్పుడు అదొక డిఫరెంట్ ఫీలింగ్. చిదంబరం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతాం, వైబ్ అంతా కూడా డివైన్ బికాస్ ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ వర్షిప్. మిథలాజికల్ ఎక్కువ మేము మిథలాజికల్ థీమ్స్ చేస్తాము, కానీ మిథలాజికల్ తో పాటు సోషల్ థీమ్స్ కూడా చాలా చేస్తాము. టాపికల్ అంటే సోషల్ థీమ్ అంటే నాకు గుర్తొచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్, కరోనా టైంలో ఖచ్చితంగా మెన్షన్ చేయాలి ఈ విషయం అసలు. ఎందుకంటే ఎవరి దగ్గర వాళ్ళు ఉండిపోయి ఎవరి పక్క వాళ్ళ గురించి ఆలోచించేంత ఛాన్స్ కూడా లేదు ఎవరికి ఆ టైంలో. ఆ టైంలో మీరు ఇనిషియేట్ తీసుకొని సో ఇలా ఉండాలి, ఇది చెయ్యాలని ఆ థాట్ అనే దానికి మాత్రం హ్యాట్స్ అవ్వండి. ఆ థాట్కి మాత్రం ఖచ్చితంగా. కాదు మధు, ఎలా జరిగిందంటే నేను టీవీ చూస్తున్నాను రోజు, మనకి ఇంకేముంది భయం కదా, మనకి వి వర్ ఆల్ లివింగ్ ఇన్ ఫియర్. సో ఇంకా ద ఓన్లీ థింగ్ ఫర్ సాలెస్ వాజ్ us టు సీ టీవీ హ్యాపెనింగ్ అనేది. సో దాంట్లో నేను చూసాను ఏంది సామాన్లు బయటపడేయటం, ఈ మన డాక్టర్స్వి అండ్ నర్సెస్వి అండ్ హాస్పిటల్లో వర్క్ చేసే వాళ్ళకి రెంటెడ్ హౌసెస్లో ఉంటే ఎస్పెషలీ రావద్దు మీరు లోపలికి అని ఆ భయానికి అందరి చాలా అలాగా ఎందుకు అనేది చాలా బాధేసింది ఆ రోజు. సో మా అమ్మాయితో అన్నాను అని, ఐ సెడ్ మనము ఏదైనా చేద్దాము, ఐ వాంట్ టు డూ అంటే ఎట్లా చేయాలి అని అర్థం కాలేదు. దెన్ మా మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్వి శాస్త్రి గారికి ఫోన్ చేసి నాకు ఇది చెయ్యాలని ఉంది అంటే ఆయన కూడా సర్ప్రైజ్ అయ్యారు. సో అప్పటికప్పుడు ఆలోచించి ఎలా చేయాలి అనేది, ఇంటి నుంచి బయటికి వెళ్ళలేము, అంత హౌస్ లో నుంచి ఇక్కడే రికార్డ్ చేసాము అండ్ చేసి చేయటం జరిగింది. అండ్ ఇట్స్ అన్ సాల్యుటేషన్, ఇట్స్ అ నమస్కారం టు ఆల్ ద డాక్టర్స్ ఫర్ ప్రొటెక్టింగ్, వర్క్ చేసిన వాళ్ళందరూ, ఇంక్లూడింగ్ శానిటేషన్ వర్కర్స్, డాక్టర్స్, హాస్పిటల్ స్టాఫ్ అందరికీ చెయ్యాలి అని చెప్పి చేశాను. అది రియలీ అంటే ఆ థాట్ రావడం కూడా నార్మల్ గా వదిలేవచ్చు, అందరిలానే బాధపడచ్చు, ఇదవుతుంది అలా. మన డాన్స్ ద్వారా ఏదైనా చూపించాలి అంటే అది, అండ్ నిజంగా నాకు ఆ ఫీల్ అయి నేను చేశాను. కానీ అప్పట్లో కూడా చాలా పాపులర్ అయిందండి, చాలా చాలా పాపులర్ అయింది. ఎందుకంటే అందరిని ఆలోచింపజేసింది ఒక రకంగా చెప్పాలంటే చాలా మందిలో. ఈవెన్ ఆల్ నేషనల్ ఛానల్స్ కూడా అవి ఫిల్లర్ లాగా వాడుకోవటం జరిగింది. ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ సో అది ఇంకొక సబ్జెక్ట్ నాకు చాలా ఇష్టమైంది, ప్రొటెక్టింగ్ నేచర్, బికాజ్ వి కాంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనేది నా వంతు నేను చేసిన కృషి. సో చాలా చదివాను అండ్ చదివి దాని గురించి కోరియోగ్రాఫ్ చేయటం జరిగింది. అంటే అందులో లిరిక్స్ కూడా మీరు ప్రత్యేకంగా దానికోసం అన్నిటికీ రాయించారు. ఫస్ట్ నేను నా ఐడియా ప్రకారం అన్ని రాసుకొని అండ్ సో దెన్ చేయటం జరుగుతుంది. అండ్ దట్ వాజ్ బ్యూటిఫుల్. నాకు ఎక్స్పీరియన్స్ టు డూ ఇట్ ఆల్ దాని వెనకాల రీసెర్చ్ చేయటం అనేది నాకు చాలా ఎంజాయ్ చేశాను నేను. అంటే బాధ్యతగా తీసుకున్నారు మీ పరంగా, మనం ఎలా చేయొచ్చు ఆ టైంలో అనేది బాధ్యతగా తీసుకొని చేశారు. ఎందుకంటే లిరిక్స్ మీరే అంటే రాయిపించుకొని దానికి మ్యూజిక్ చేయించి కొరియోగ్రఫీ చేసుకొని మీరు మీ పాప కలిసి అందరికి ఒక ప్రేరణ కలిగించారు. మా స్టూడెంట్స్ అందరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. అండ్ ఇంకొకటి బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ ఆల్ కంట్రీస్ వచ్చి ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళు ఫోన్ చేసి కెన్ వి యూజ్ యువర్ టైటిల్ అని అడిగారు. ప్రకృతి రక్షతి రక్షిత అని నేను పెట్టి అది చేయటం వాళ్ళందరూ వాడుకున్నారు లోగోగా.
వాడి నాకు ఆ ప్రోగ్రామ్ ఇచ్చారు. సో దట్ ఐ ఫెల్ట్ వెరీ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ. అండ్ ఏది చేసినా, ఇప్పుడు టూరిజం ప్రమోషన్ చేసినా కూడా, ఏ సబ్జెక్ట్ చేసినా కూడా నా స్టైల్ నుంచి నేను బయటికి వెళ్ళి చేయను, ఆ స్టైల్లో నుంచి చేస్తాను. దట్ ఈస్ ఐమ్ వెరీ పర్టిక్యులర్ అనమాట. సో మరి ఇప్పుడు బాధ్యతలు ఇంకొంచెం పెరిగినట్టేనండి, ఎందుకంటే మనకి ఇంట్లో ఎవరైనా ఒక అప్రిషియేషన్ ఇస్తేనే నెక్స్ట్ మనం ఇంకా బాగా చేయాలి, ఇంకేమైనా చేద్దాం, ఏం చేయాలని ఆలోచన వస్తుంది. సో ఇలాంటి ప్రతిష్టమైనటువంటి అవార్డు అందుకున్నప్పుడు ఇంకా బాధ్యతలు పెరుగుతాయి. సో ఫర్దర్గా ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేను మా ఇంటికి ఎవరైనా వస్తే నేను డాన్స్ నేర్పను అని చెప్పను, అది ఎవరన్నా కానీ. సో అందరికీ అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశం అయితే నాకు ఉంది, అండ్ ఎప్పుడు అలాగే ఉంటాను. వచ్చి నేర్చుకుంటానంటే నేను నో చెప్పను, అది ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి కానివ్వండి. వీ విల్ సపోర్ట్ దెమ్. అండ్ చాలా మంది నా దగ్గర ఉన్న వాళ్ళు మీరు అడగొచ్చు, దే ఆల్ నో హౌ మచ్ ఐ హ్యావ్ గివెన్ బ్యాక్ టు దెమ్. అది మాత్రము డెఫినెట్లీ ఐఎమ్ దేర్ ఫర్ ద అండర్ ప్రివిలేజ్డ్ అని వాళ్ళకి అందరికీ తెలుసు. అండ్ దే డూయింగ్ సో వెల్. ఒక స్టేజ్ మీద మా దీపాంజలి ప్రోగ్రామ్ మినిమం 100 చిల్డ్రన్ చేస్తారు. దాంట్లో యూ విల్ ఫైండ్ అన్ అండర్ ప్రివిలేజ్డ్ గర్ల్ అండ్ ద గర్ల్ కమింగ్ ఫ్రమ్ అన్ ఎఫ్లూయెంట్ ఫ్యామిలీ, అందరు ఒకటే కాస్ట్యూమ్, ఒకటే ట్రీట్మెంట్. అది మాత్రం మేము చాలా కాన్షియస్ ఎఫర్ట్ అండి, బికాస్ ఐ లవ్ మై స్టూడెంట్స్, ఎవరైనా కానీ వాళ్ళు. They're all. సో మీకు అవార్డు వచ్చినప్పుడు మీ శిష్య బృందం అంతా ఎలా ఫీల్ అయ్యింది? అయ్యో వాళ్ళ జాయ్ ఇంకా నిన్న వచ్చి చాంటింగ్ చేశారు, పాద పూజలు చేశారు, రకరకాలు. ఇట్ వాస్ సో నైస్, చాలా ఎంజాయ్. దే ఆల్ సెడ్ మాకు వచ్చినట్టు అనిపిస్తుంది అని, ఎందుకంటే మా గురువు గారికి వచ్చినప్పుడు నేను ఎట్లా ఫీల్ అయ్యానో ద సిమిలర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు. బికాస్ ఎక్కడెక్కడ వాళ్ళు, బికాస్ గ్లోబల్గా డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నప్పటికీ కూడా దే రీచ్డ్ అవుట్. వెరీ వెరీ హ్యాపీ. అండ్ సో మెనీ సీనియర్ బ్యూరోక్రాట్స్ అండి, అందరూ రిటైర్ అయిన వాళ్ళందరూ నాకు ఫోన్లు మెసేజ్లు చేశారు. అంటే ఎందుకంటే వాళ్ళు ఒక్కరోజు కాదు, ఇది 55 సంవత్సరాలు. నా చిన్నప్పుడు చూసిన వాళ్ళు ఉన్నారు, నా టీనేజ్ అప్పుడు చూసిన వాళ్ళు ఉన్నారు, అండ్ చూస్తూ ఉన్నారు అందరూ. సో దే నో ఇట్. అండ్ సో అలా అందరూ ఫోన్లు చేయటం, అండ్ సీనియర్ గ్రేట్ పద్మ విభూషణ్ ఆర్టిస్టులు కూడా నాకు ఫోన్ చేశారండి. ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్, యూ డిజర్వ్ ఇట్ అని చెప్పారు. పెద్ద వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా ఫోన్ చేయటం అనేది నాకు చాలా, సోనాల్ మాన్సింగ్ లాంటి వాళ్ళు కూడా ఫోన్ చేశారు. అండ్ సో ఐ ఫీల్ వెరీ హంబుల్డ్, వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అని నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంటే మీరు చేసే పని కూడా ఏదో నాట్యం నేర్పిస్తున్నారు, ఒక ఆర్ట్ ఫామ్ నేర్పిస్తున్నారు అని కాకుండా, ఐ ఫీల్ సాంప్రదాయానికి దగ్గర చేస్తున్నారు. మర్చిపోతున్న కళల్ని మళ్ళీ మనం ఎప్పుడు మర్చిపోలేము, కానీ మనం ఈ వెస్టర్నైజేషన్ వరల్డ్ లో మనకు మీరు చెప్పినట్లు రిమైండర్ చేస్తూ ఉండాలి. సాంప్రదాయాన్ని అలా అంటే మళ్ళీ గుర్తు చేస్తున్నారు, దాన్ని పెడుతున్నారు వాళ్ళకి, బాబు ఇది మనది, ఇది. కరెక్ట్ మీరు చెప్పింది. ఆఫ్ కోర్స్ డెఫినెట్ గా, ఎందుకంటే ఆ రిచ్ కల్చరల్ హెరిటేజ్ అనేది మనకి, దట్ ఈస్ ఎక్కడికి వెళ్ళినా వీఆర్ వెరీ ప్రౌడ్ టు బి ఇండియన్. అండ్ అది వి ఫీల్ సో నైస్. అండ్ నేను మొన్న ఐ వాస్ టెల్లింగ్ కీరవాణి గారు ఏదో ఇప్పుడు నిన్న వందే మాతరం మ్యూజిక్ చేశారు కదా రిపబ్లిక్ జనవరికి, నేను కూడా రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళాను. వారు నాకు యాక్చువల్లీ ఫోన్ చేశారు, ఎక్కడి నుంచి అంటే బాంబే నుంచి ఫోన్ చేసి, అమ్మ నాకు ఒక ధర్మ సందేహం ఉంది అని అడిగారు, ఏదో ఇన్స్ట్రుమెంట్ గురించి. సో ఐ వాజ్ సో హ్యాపీ. దెన్ అద్భుతమైన మ్యూజిక్ క్రియేట్ చేశారు వారు. నేను అప్పుడు చెప్పాను వారికి అనమాట, నేను మా ప్రోగ్రామ్, మేము యూరోప్లో ఇక్కడ ప్రోగ్రామ్కి వెళ్ళి మేము నడుచుకుంటూ వస్తున్నాం అనమాట. మేకప్ ఫుల్ అలాగే ఉంది. కార్ దగ్గరికి వెళ్తున్నప్పుడు హే బాహుబలి అన్నారు. సో అంటే ఆ దేశంలో కూడా మన తెలుగు వాళ్ళది ఏదన్నా ఉంటే ఎంత ఎక్సైట్మెంట్ అవుతుంది అంటే అనమాట. ఆ రోజు అనిపించింది అండి, చెప్పాను. మీరు ఈ కరోనా టైంలో చేసేటప్పుడు నేను ఇక్కడ విన్నాను, స్పెషల్ గా బాలసుబ్రహ్మణ్యం గారు మళ్ళీ మీకు కాల్ చేసి అదే మెసేజ్ పెట్టడం జరిగింది. అవును అవును, అలాంటి కాల్స్ ఆ టైంలో వచ్చినాయి? చాలా వచ్చాయి. ఎక్కడెక్కడ వాళ్ళు గవర్నర్లు వీళ్ళు వాళ్ళు ఫోన్ చేశారు.
దే వర్ వెరీ హ్యాపీ. అంటే మీరు అన్నట్టు ఆ థాట్ గురించి అందరూ అన్నారు, దట్ వాజ్ అ గుడ్ జెస్చర్ అని అందరూ అనటం జరిగింది. ఎందుకంటే ఇంతకు ముందు మనం మాట్లాడుంటే ఎవరైనా నార్మల్ గా చేసేయచ్చండి. సరే మీకు నాట్యం వచ్చింది, ఒక ఆర్ట్ ఫామ్ తెలిసిన దాన్ని వేరే సాంగ్ అని పెట్టింది, కానీ దాని మీద కూర్చొని దాని మీద టైం కేటాయించి దానికి స్పెషల్ గా లిరిక్స్ రాసి దానికి కొరియోగ్రఫీ చేసి మీరు తీసుకున్న ఆ ఇనిషియేటివ్ అనేది చాలా మందిలో ఆలోచింపజేసింది కదా. సో ఇట్ వాజ్ నైస్. ఐ మీన్ డాన్స్ ద్వారా మేము ఏదైనా చేయగలిగాము సొసైటీకి అన్న ఒక వెరీ హ్యాపీ ఫీలింగ్. అప్రిషియేట్ అందరు చేశారు, బికాస్ ఆ తపన అనమాట, చెయ్యాలి చెయ్యాలి అనేది ఏదైనా. సో దట్ కైండ్ ఆఫ్ అ ఫీలింగ్. మరి ఫర్దర్ గా పాపని ఎట్లా ఈ రంగంలో ఇంకా ముందుకు మా తీసుకెళ్తారు? పాపలు అనాలి, చాలా మంది వందల వేలు స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళు. అండ్ నాకు ఏంటంటే వాళ్ళు అందరు కమింగ్ బ్యాక్, బ్రేక్ తీసుకున్న అందరు బ్యాక్ వస్తున్నారు. మొన్న నాకు అమ్మాయి, నేను మేడం నేను చెయ్యాలి, టైం దొరకట్లేదు, తను పైలట్ ఫ్లయింగ్ ఇంటర్నేషనల్. సో ఇలాంటి వాళ్ళు కూడా ఎవ్రీబడి, ఐ ఫీల్ హ్యాపీ. అందరూ దే వాంట్ టు కమ్ అండ్ డూ సంథింగ్ అంటే సంతోషం. అండ్ కొత్త కొత్త థీమ్స్ చేయాలి అని నాకు చాలా, దట్స్ మై ఇంట్రెస్ట్ అనమాట. అండ్ ఎప్పుడు ఎవరు వచ్చి అడిగినా నేను అడుగుతాను, వాట్ ఈస్ ద ప్రొఫైల్ ఆఫ్ ద ఆడియన్స్, ఎవరు ఉంటారు, ఎలా చేస్తే బాగుంటుంది ఎట్లా అని. చాలా కొరియోగ్రఫీ మన ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళకంటే మన హౌ టు బ్రింగ్ ఇన్ మన ఫోక్ ఆర్ట్స్, ట్రైబల్ ఆర్ట్స్ ఇంటూ కూచిపూడి అండ్ షో దెమ్, అట్లా అంతా అలా చూపించటం, మన టూరిజంని ఎలా ప్రమోట్ చేయాలి, మన వీవర్స్ని ఎలా ప్రమోట్ చేయాలి, మన హ్యాండీక్రాఫ్ట్స్, ఇవన్నీ కూడా నేను చేశాను. ఐ హ్యావ్ డన్ త్రూ డాన్స్. సో దెన్ నేను యాక్చువల్లీ ఒక ప్రోగ్రామ్ ఇక్కడ ఫలక్నుమాలో చేశానండి, లాంగ్ బ్యాక్. నేను ఐ డోంట్ నో ఎన్ని సంవత్సరాలు, 20 సంవత్సరాలు అయిపోయిందేమో. అప్పుడు ముఖేష్ అంబానీ గారు రావటం జరిగింది. అండ్ చూసే కింద గ్యాలరీలో ఉన్నాయి, చూసారు. ఓకే. సో దెన్ హీ వాజ్ వెరీ హ్యాపీ విత్ ద ప్రోగ్రామ్ అండ్ చాలా బాగుందమ్మా అని చెప్పడం జరిగింది. అండ్ what can I do for you? I said, by the grace of God, Mukesh ji, your kind words are very special అని చెప్పాను. అలాగా చాలా ప్రోగ్రామ్స్ వాళ్ళకి చేయటం జరిగింది. ఆ ఒక ప్రోగ్రాంలో కోకిలాబేన్ గారు వచ్చారు, వారి మదర్. అండ్ ఆవిడ నాకు నీ గురించి నేను విన్నాను అన్నారు. నేను అప్పుడు ఐ వాజ్ యంగ్ డాన్సర్ కదా, సో ఆవిడ ఎక్కడ విన్నారు నా గురించి. అప్పుడు ఆవిడ చెప్పారు, నువ్వు క్రాఫ్ట్స్ కౌన్సిల్కి చేసావు, మా అమ్మాయి చెన్నై నుంచి ఫోన్ చేసి చెప్పింది, చాలా క్రియేటివ్గా చేస్తుంది ఆవిడ అని చెప్పారని ఆవిడ చెప్పటం జరిగింది. సో అలాంటి వాళ్ళ అంటే ఎలా అనిపిస్తుందండి అలాంటి టైంలో? అంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు అలా మిమ్మల్ని గుర్తుపెట్టుకోవడం, అంటే ఏదో చూసాం వెళ్ళిపోతాం అనుకున్నాను కాబట్టి గుర్తుపెట్టుకొని మళ్ళీ రికగ్నైజ్ చేసి మాట్లాడడం, అది భగవంతుడికి ఐ డోంట్ నో బ్లెస్సింగ్స్ అనిపిస్తుంది. అండ్ బీకే బిర్లా గారు ఇట్లాంటి వాళ్ళ ముందు అందరు వాళ్ళు కూడా మెచ్చుకొని అమ్మా అని చెప్తూ ఉంటే ప్రోగ్రామ్స్కి పిలిచి, నేను ఎప్పుడు మా స్టూడెంట్స్కి చెప్తాను, మనం ఒక ప్రోగ్రామ్ చేస్తే 100% ఇవ్వాలి. ఎంత బాగా చెయ్యాలి అంటే మనకు బాగాలేకపోయినా, హెల్త్ ఏ ప్రాబ్లం ఉన్నా 100% ఇవ్వాలి. అండ్ బికాస్ నెక్స్ట్ ప్రోగ్రామ్ మనకి ఆటోమేటిక్గా బుక్ కావాలి అని, దట్ షుడ్ బి ద ఛాలెంజ్, మనం చెయ్యాలి అని. కొన్నిసార్లు నాకు బాధేస్తుంది, మా పిల్లలు నేను అలా చెప్పానని. ఒక అమ్మాయి అయితే స్టేజ్ మీద మేకు లోపలికి వెళ్ళిపోయింది, మేడం చెప్పారని రక్తం అలా కారుతుంటే కూడా ఆ పిల్ల అలాగే చేసింది మా స్టూడెంట్. అప్పుడు యూ ఫీల్ అనమాట, రియలీ దే ఆర్ సచ్ వండర్ఫుల్ చిల్డ్రన్, యంగర్ జనరేషన్. అండ్ నా స్టూడెంట్సే కాదు, చాలా మంది యంగ్స్టర్స్ ఎంత బాగా చేస్తున్నారు కూచిపూడి రంగంలో, ఎక్కడ మంచి క్వాలిటీ, చాలా బాగా చేస్తున్నారు. అంటే మీలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ అండి ఎందుకంటే మీ జీవితం మొత్తం చెప్పాలంటే దానికి అంకితం ఇచ్చేసారు, అంతే కదా. మీరు 5 years నుంచి కంటిన్యూ చేస్తూనే ఉన్నారు, గ్యాప్ లేకుండా. ఎటువంటి హడల్స్ వచ్చినా కూడా ఒక రకంగా చెప్పాలంటే చాలా మంది ఉమెన్కి ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న వాటికే చాలా ఫీల్ అయిపోయి ఏదేదో చేసేసుకొని చాలా చూస్తుంటారు కదా, ఇష్యూస్ కూడా చాలా అనవసరమైనవి, అంతే కదా. సో వాళ్ళందరికీ కూడా మీరు చాలా ఇన్స్పిరేషన్ అసలు చెప్పాలంటే నిజంగా. నేను విమెన్స్ డే అప్పుడు ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తే ఎప్పుడు చెప్తాను, ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది విమెన్. మనం లాస్ట్ పెట్టుకుంటాం, పెట్టుకోవచ్చు అందరికీ మనం చేయొచ్చు, కానీ మన హెల్త్ మనం చూసుకోవాలి.
కొంచెం టైం కేటాయించండి. నేను కొంతమందికి అయితే చెప్తాను, మీరు సీరియల్ చూసేటప్పుడు కూర్చొని చూడకండి, నిలబడి కొన్ని ఎక్సర్సైజ్ చేయండి అని కూడా చెప్తాను. ఇఫ్ యూ ఐ మీన్ లిటరలీ ఐ టెల్ దెమ్, మనం హెల్త్ బాగుంటేనే మన ఫ్యామిలీని మనం చూసుకోవచ్చు. అవును. మన యూనో ఇన్లాస్ని కానివ్వండి, భర్తని కానివ్వండి, పిల్లల్ని కానివ్వండి అని చెప్తూనే ఉంటాను. ఫస్ట్ మనం నీట్ గా ఉంటే కదా వాళ్ళకి చేసి పెట్టడానికి మనం మన ఉండాలి హెల్త్ కదా. మన హెల్త్ బాగుండాలి, ఈట్ రైట్ అని ఎప్పుడు చెప్తుంటాను. కొంచెం ఎక్సర్సైజ్ చేయండి, ఎక్కువ అక్కర్లేదు, లిటిల్ వాక్ ఆర్ సంథింగ్ అని ఐ ఆల్వేస్ సే. బికాస్ ఇప్పుడు జనరేషన్ లో అవసరం లేదు, ఏం చెప్పకుండానే అన్ని వస్తున్నాయి రోగాలు. సో ఫోకస్ గా ఉండాలి ఆ విషయంలో. అదొకటి ఐ ఆల్వేస్ టెల్. ఇన్నేళ్ళు చూసారు కదా, మీకు జనరేషన్ మీదుగా చూసుంటారు కదా, ఏమనిపిస్తుంది ఇప్పుడున్న జనరేషన్ పీపుల్ చూస్తూ ఉంటే? ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళ ఎక్స్పోజర్ ఇస్ సో మచ్ దట్ దే ఆర్ వెరీ వాళ్ళకి దే వెరీ స్మార్ట్, వెరీ స్మార్ట్. ఇఫ్ దే వాంట్ టు డూ సంథింగ్ దే విల్ గో ప్లేసెస్, దే విల్ ఎక్సెల్. కానీ వాళ్ళకి కరెక్ట్ గా మనము వాళ్ళకి ఆ సీడ్ పడాలి, గైడెన్స్ అనేది ఉంటే మాత్రము వాళ్ళ ఐడియాస్ ముందు. మా జనరేషన్ ఐ ఫీల్, అట్లీస్ట్ నా గురించి మాట్లాడుతున్నాను, ఆల్ఫా జెన్జీ ఇలాంటివన్నీ కొత్త రకంగా అబ్సల్యూట్లీ చాలా జెన్జీ వాళ్ళు అయితే చాలా ఫోకస్డ్ గా ఉంటారు, వాళ్ళకి నచ్చితేనే మీరు అన్నట్టు. అవును అవును, వాళ్ళకి నచ్చిందంటే ఇంకా ఆలోచించరు. ఒక్కటి మాత్రం నేను మా స్టూడెంట్స్ కి చెప్తాను, ఈ జనరేషన్ ఇస్ టూ సెన్సిటివ్. ఎందుకంటే మేబీ పేరెంట్స్ ఇట్స్ డిఫరెంట్ కదా, మేము ఎట్లా పెరిగామో, మేము కొంచెం స్ట్రిక్ట్ వాతావరణం, ఇప్పుడు కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ ఉంది. కానీ అంత సెన్సిటివ్ ఉంటే కొంచెం డిఫికల్ట్. ఐ సే ఎన్ని హర్డల్స్ ఉంటాయి లైఫ్లో, ప్రతిదానికి సెన్సిటివ్గా తీసుకోవద్దు. యూ షుడ్ బి టేక్ ఎవ్రీథింగ్ ఇన్ అ పాజిటివ్ వే అని కూడా నా యంగ్ స్టూడెంట్స్కి చెప్తుంటాను. ఎవరైనా ఏదైనా చెప్తే దే ఫీల్ అయ్యో హూ ఇస్ షీ టు టెల్ అట్లా అనుకోవద్దు. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చెప్తే అర్థం చేసుకొని మీరు చేయొచ్చు, మీ ఓన్ ఒపీనియన్స్ చేయొచ్చు, కానీ టేక్ దట్ ఆల్సో. ఐడియాలజీ కూడా చాలా ఫాస్ట్ గా మనం ఆలోచిస్తే మనకి 10 రెట్లు ఎక్కువగా ఆలోచిస్తున్నారు వాళ్ళు కూడా. అవును, బట్ యంగ్స్టర్స్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫేత్ దట్ దే విల్ డూ మచ్ మోర్ దెన్ వాట్ వీ డిడ్ అని అది ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంది. అంటే మీ క్లాస్ లో కూడా చూసుంటారు కదా, చాలా పెద్దవాళ్ళు ఉంటారు, దాని తర్వాత జనరేషన్, దాని తర్వాత జనరేషన్, తొందరగా క్యాచ్ చేస్తారు. వెరీ 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 అండ్ దే విల్ బి అబ్జర్వింగ్, దే అన్ని చూస్తారు వాళ్ళు. చాలా వాళ్ళ దగ్గర నేను నేర్చుకుంటున్నాను. అరేంటి నిన్న చెప్పారు కదా ఇట్లా, ఈ రోజు ఇలా, మన తప్పులు కూడా గుర్తుపెట్టుకుంటారు. అవును, బట్ ఇట్స్ వెరీ నైస్. ఇట్స్ ఐ ఎంజాయ్ బీయింగ్ విత్ యంగ్ పీపుల్. వాళ్ళతో ఉండి నేను కూడా కొంచెం అప్పుడప్పుడు ఐ ఫర్గెట్ మై ఏజ్. సో అంటే ఇప్పుడున్న ఉమెన్ కి మీరు ఇచ్చే బెస్ట్ ఏం చెప్తారండి, ఏం చెప్పాలనుకుంటే ఇప్పుడున్న ఉమెన్ కి, ఇప్పుడున్న ఆలోచన తీరు విధానం కూడా మీరు చూస్తూ ఉంటారు కదా, ఏం అడ్వైజ్ ఇస్తారు వాళ్ళు? We should do what makes us happy and మంచిగా అందరితో be nice to people, no toxicity in our life and always be giving. మనం ఇస్తే మనకు పదింతలు. I'm not saying about money or anything, I'm saying affection or anything. Be genuine and be anyway good. Be genuine and be good, and that's it. That's my mantra. And work hard. Sadhana is my mantra. నేను నాకు ఏది ఈజీగా రాలేదు, నేను కష్టపడ్డాను, కష్టం అనేది ఉండాలి. అండ్ పేషెన్స్ అన్నీ వస్తాయి మన దగ్గరికి మనం కష్టపడితే అని. దట్స్ మై థింగ్. మెడిటేషన్ చేస్తూ ఉంటారండి? నాకు డాన్స్ ఏ మెడిటేషన్ ఒక ఈవెన్ ఇఫ్ నేను లేచి నిలబడి డాన్స్ చేయకపోతే ఒక మంచి క్లాసికల్ సాంగ్ విని జస్ట్ నా అభినయం చేస్తుంటేనే అది భగవంతుడికి నేను ఇచ్చే లైక్ ఐ థింక్ ఆఫ్ గాడ్ అంతే, త్రూ డాన్స్. సో ఒకవేళ ఇప్పుడున్న ఈ ఆర్ట్ ఫామ్ నృత్యాన్ని కెరియర్గా తీసుకోవాలనుకునే యువతకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటండి? నేను అందరికీ చెప్తాను, ఫస్ట్ మనం ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. బికాస్ ఎడ్యుకేషన్ ఉండాల్సిందే. సో సైమల్టేనియస్గా చేయండి. అండ్ ఎందుకంటే ఇప్పుడు మనకి ఇది కెరియర్ పరంగా తీసుకోవాలంటే కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇప్పుడు ప్రతి స్కూలు దే హ్యావ్ డాన్స్ ఇన్స్ట్రక్టర్స్,
సో అండ్ దెన్ ఈ కమ్యూనిటీస్ చాలా ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ లో కూడా చాలా మంది ఎవ్రీబడి వాంట్స్ టు హ్యావ్ డాన్సర్ మ్యూజిక్ టీచర్. సో అట్లాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ ఏది చేసినా తలెత్తుకొని సెల్ఫ్ రెస్పెక్ట్తో చేయండి. డోంట్ కాంప్రమైజ్ ఆన్ ఎనీథింగ్. మంచిగా చేయండి, రెస్పెక్ట్ఫుల్గా చేయండి. అండ్ ఇంకొకటి మనకి కొంతమంది ఇప్పుడు దే ఆర్ వర్కింగ్ ఇన్ అదర్ ప్లేసెస్ ఆల్సో అండ్ ఆల్సో డూయింగ్ డాన్స్. సో అది చాలా మంది మల్టీనేషనల్స్లో వర్క్ చేస్తున్నారు, మంచిగా గవర్నమెంట్లో వర్క్ చేస్తున్నారు అండ్ ఆల్సో పర్సూయింగ్. సో అలా కూడా వీ కెన్ డూ ఇట్ అని నేను అనిపిస్తుంది. సో ఇట్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్. ఎందుకంటే దీన్ని ఒక కెరియర్ గా చాలా తక్కువ మంది ఎంచుకుంటారు చెప్పాలంటే, ఫ్రాంక్ గా చెప్పాలంటే. ఇందులో ఏమొస్తుందండి, డబ్బు కావాలి, ఎందుకంటే ప్రతిదీ ఇప్పుడు దాంతోనే ముడిపడి ఉంటుంది. చాలా మంది ఇళ్లలో కూడా వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా పేరెంట్స్ కి ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నప్పుడు స్టాప్ చేసేస్తారు అక్కడే, ఆ బీజం వేయకుండానే అక్కడే ఆపేస్తారు. సో అలాంటి పేరెంట్స్ కి మీరు ఏం చెప్తారండి స్పెషల్ గా? నేను పేరెంట్స్కి ఏం చెప్తున్నానంటే, మీరు పిల్లల్ని డాన్స్ మ్యూజిక్లో పెట్టండి అండ్ వాళ్ళ హౌ దే డూయింగ్ వెల్ ఇన్ అకాడమిక్స్ చూడండి. దే ఆర్ గెటింగ్ వెరీ షార్ప్. ఈవెన్ ఆ 1 or 2 క్రూషియల్ ఇయర్స్ బ్రేక్ తీసుకున్నా కూడా దే మంచి రిజల్ట్తో బయటికి వస్తున్నారు, నా ఎక్స్పీరియన్స్. బికాస్ అంతమంది టాపర్స్ ఎక్కడ చూసినా మాకు బెస్ట్ మెడికల్ కాలేజెస్, బెస్ట్ బిట్స్ కానివ్వండి, IIIT కానివ్వండి, అన్ని మంచి కాలేజెస్లో పిల్లలు ఎంత బాగా చేస్తున్నారు. అండ్ వాళ్ళకి దేర్ సమ్ ఆఫ్ ద పేరెంట్స్ మాకు డిస్ట్రాక్ట్ కాకుండా దే ఆర్ కమింగ్ టు డాన్స్ అంటే కూడా వి ఫీల్ వెరీ ప్రౌడ్ అని. పీపుల్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ గాను మాత్రమే చూస్తున్నారు మోస్ట్లీ. బట్ దేర్ ఆర్ పీపుల్ సీరియస్ గా చేసే వాళ్ళు కూడా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అండ్ నేను ఒకటి కూడా చెప్తాను, ఇప్పుడు మనము వెన్ వీఆర్ గోయింగ్ ఫర్ సో మెనీ థింగ్స్ మనం మనీ టికెట్స్ కొంటాము. డాన్స్, క్లాసికల్ డాన్స్కి ఎందుకు మనం టికెట్స్ కొనటం లేదు అనేది ఆ చేంజ్ వస్తే బాగుంటుంది. సో ఆ చేంజ్ కూడా ఐ హోప్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ ద నెక్స్ట్ జనరేషన్. బికాస్ ఇప్పుడు నేను వెళ్ళి యూరోప్లో ప్రోగ్రామ్ చేసినా కూడా, ఫ్రాన్స్లో కానీ ఎక్కడ కానీ వాళ్ళు హోంవర్క్ చేసుకొని ప్రోగ్రామ్ బాగుంటుందా అని టికెట్ కొని వస్తారు. ఆ కల్చర్ మనకి వస్తే బాగుండు, డాన్స్ కూడా మ్యూజిక్ కూడా. చెన్నైలో టికెట్ కొని వెళ్తున్నారు ఇప్పుడు, మనకు కూడా వస్తే బాగుంటుంది. అంటే ఇంకా చాలా మంది దే విల్ టేక్ ఇట్ యాజ్ అ ఫుల్ టైమ్ ప్రొఫెషన్ అని నేను అనుకుంటున్నాను. సో అంటే అన్ని రంగాల నుంచి కూడా అప్రిషియేషన్ అనేది వస్తుంది. అండ్ సినిమా రంగం గురించి చూసుకుంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రేరేపిస్తున్నాయి, చాలా వరకు సినిమాలు వస్తున్నాయి. సో మీ అసలు చెప్పాలంటే మీకు సంబంధించి ఒక బయోగ్రఫీ తీయచ్చు, నాకు తెలిసి ఒక మూవీ తీస్తే కూడా చాలా బాగుంటుంది. సో అటువైపుగా ఇంకొంచెం ఎలాంటి అప్రిషియేషన్ రావాలంటారు, ఇంకా ఎలాంటి సపోర్ట్ రావాలంటారండి మీరు? ఇప్పుడు నేను చిన్నతనంలో నుంచే నాకు సావిత్రి గారు అంటే చాలా ఇష్టం. ఆవిడ సినిమాలు చూసి, ఆవిడ ఎక్స్ప్రెషన్స్ చూసి నేను చాలా నేర్చుకున్నాను. అండ్ నేను డాన్స్ డ్రామాస్ కొరియోగ్రాఫ్ చేసేటప్పుడు, ఇప్పుడు మేల్ క్యారెక్టర్స్ అందరు ఉంటారు, ఒక దుశ్శాసనుడు కానివ్వండి, దుర్యోధనుడు కానివ్వండి, లేకపోతే సాఫ్ట్వేర్ కృష్ణ, అవన్నీ నేను ఎస్వి రంగారావు అండ్ ఎన్టీ రామారావు గారి బాడీ లాంగ్వేజ్ అనేది ఇప్పుడు నేను అది వాళ్ళకి చూపించేటప్పుడు, ప్రేరేపిస్తాయి మనల్ని, జెంట్స్ కి నేను నేర్పించేటప్పుడు, ఆ బాడీ, మేడం మీరు ఇలా ఉంటారు, మీకు ఆ బాడీ లాంగ్వేజ్ ఎలా వచ్చింది అంటే, అక్కడ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది అని నేను చాలా నోటీస్ చేసి చేయటం జరిగిందనమాట. లైక్ వెన్ ఐమ్ దట్స్ వై ఐ కెన్ గెట్ దట్ పవర్ ఆఫ్ ఏదన్నా చేయొచ్చు. అండ్ ఇంకొకటి, సినిమా రంగం నుంచి కూడా చాలా మంది వచ్చి నా దగ్గర నేర్చుకుంటారు. ఎందుకంటే ఒక క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటే వాళ్ళకి చాలా ఈజీగా దే కెన్ ఇమోట్, అభినయం అండ్ స్టెబిలిటీ, ఐ కంట్రోల్ చాలా వస్తుందని చాలా మంది వచ్చి నా దగ్గర నేర్చుకోవటం జరుగుతూ ఉంటుంది. సో దట్ ఈస్ అ డిఫరెంట్ వే. అండ్ నేను బిర్జు మహారాజ్ గారి దగ్గర కూడా వర్క్ చేశాను, పద్మవిభూషణ్ అవార్డీ, కథక్ గురువు గారు వారు. సో వారి దగ్గర కూడా కొన్ని యాంగిల్స్ ఎలాగ వాడాలి అవన్నీ చాలా నేను నోటీస్ చేసి నేర్చుకున్నాను. అలా ఎలా అయితే బాగుంటుంది, కెమెరా యాంగిల్స్ అవన్నీ ఐ నోటిస్డ్, అబ్జర్వేషన్. ఐ యూస్ టు ఆస్క్ హిమ్ క్వశ్చన్స్ అండ్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. ఎందుకంటే చాలా టూర్స్ వారితో కూడా చేశాను. నేను కూచిపూడి చేసేదాన్ని అండ్ నా కొరియోగ్రఫీని చాలా మెచ్చుకునేవాళ్ళు.
సో అలా కూడా ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ అబ్జర్వ్ చేస్తూ దాన్ని ఎస్ ఎస్ చేశారు. ఎస్ ఎస్ సో అక్కడ కూడా నేను చాలా నేర్చుకున్నాను యాంగిల్స్ ఎలా Okay. బాగుంటుంది అని, అవి కొన్ని అడ్వైజులు ఇస్తూ ఉంటాను నేను. అంటే ఎక్కడ మీరు బ్రేక్ తీసుకోలేదు, ఎక్కడ గ్యాప్ ఇవ్వలేదు అన్నమాట. So, దీనికి మొత్తం అంకితం చేసేసారు మొత్తంగా మిమ్మల్ని absolutely. మీరు. అవును. సో నైస్ అండి. థ్యాంక్ యూ. అంటే ఇందులో ఇంకా ఎలాంటి సపోర్ట్ కావాలండి మనకి? Government is తరపున, already people తరపున. supporting very well and in so many ways. అండ్ ఇంకా కూడా వాళ్ళు చేస్తే బాగుంటుంది. గవర్నమెంట్ స్కూల్స్లో చేయాలండి ఇంకా Yes. గవర్నమెంట్. అండ్ అక్కడ కూడా మంచిగా రెగ్యులర్ స్కూల్స్లో, అకాడమిక్ స్కూల్స్లోనే కూడా ఇఫ్ దే ఎంకరేజ్ అ లిటిల్ మోర్, అక్కడి నుంచి కొంతమందిని తీసుకొని టీచర్స్ దగ్గర పంపించటము, ఎందుకంటే వాళ్ళకి వచ్చి వెళ్ళేదానికి లాజిస్టికల్ సపోర్ట్ ఇస్తే ఇంకా చాలా బాగుంటుందని నేను అనుకుంటాను. ఓకే. మరి ఇప్పుడు మీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటండి? ఫ్యూచర్ ప్లాన్స్ ఏ వైపుకి అడుగులు పడబోతున్నాయి? ఏ ఐడియాలజీతో ముందుకు వెళ్ళబోతున్నారు? ఎందుకంటే బాధ్యత పెరిగింది ఇప్పుడు. బాధ్యత పెరిగింది అండ్ డెఫినెట్గా ఒక సివిలియన్ అవార్డ్ రావటం అనేది ఎనీబడీస్ డ్రీమ్. అండ్ సో నా లైఫే దీనికి అంకితం చేశాను అండ్ ఐ కంటిన్యూ టు డూ దట్ టు ద బెస్ట్ ఆఫ్ మై అబిలిటీ అండ్ బీ దేర్ ఫర్ ఎవ్రీ వన్ అని నేను ఇప్పుడు, దట్స్ మై అండ్ ఐ డెఫినెట్లీ వర్క్ హార్డ్, దట్ ఆల్వేస్ దట్స్ మై థింగ్. అందరూ నన్ను వర్కహాలిక్, అసలు నువ్వు నిద్రపోతావా అని అడుగుతారు, కానీ ఐ లవ్ టు రీడ్, ఐ లవ్ టు వర్క్. ఇప్పుడు కూడా నువ్వు కంటిన్యూగా ఇంటర్వ్యూస్ అని అవన్నీ ఫుల్ బిజీగా ఉండుంటారు. అగైన్ యూర్ స్మైలింగ్ యాజ్ ఆల్వేస్, లైక్ Because I'm so happy. So grateful, I'm so happy. సో చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉందండి, చాలా ప్రౌడ్ గా కూడా ఉంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల నుంచి ప్రకటించిన వాటిల్లో యు ఆర్ ద ఓన్లీ వన్ ఉమెన్. యాజ్ ఎ ఉమెన్ గా ఐఎమ్ వెరీ థ్యాంక్ యూ. అండ్ నాకు తెలుగు భాష మీద కూడా సాంగ్స్ చేయటం చాలా ఇష్టం. అండ్ మాతృభాష మీద కూడా నేను చాలా చేశాను. అది ఐ రియలీ సి నారాయణ రెడ్డి గారు రాసిన పాట మాతృభాష మీద, నేను అది చాలా పాపులర్ అయింది నేను చేసింది, ఎందుకంటే అది చేస్తుంటే అదొక ఫీల్ వచ్చేస్తుంది. అటువైపుగా కూడా అడుగులు పడాలి ఇంకా. ఎందుకంటే ఇప్పుడు ఇంతకు ముందు మనం మాట్లాడినట్టు ఈ పాశ్చాత్య ఇంగ్లీష్ ఇక్కడ స్కూల్స్ లో కూడా ఎక్కువగా మనకి వినిపిస్తుంది కదా. సో తెలుగు వైపు కూడా చాలా అడుగులు పడాలి. మీలాంటి వాళ్ళు కూడా ఇనిషియేట్ తీసుకుంటున్నారు, ఇంకా చాలా మంది కూడా యాడ్ అవుతారు. డెఫినెట్ గా, ఎందుకంటే మాతృభాష అందరికీ వి నీడ్ టు డూ. అండ్ దెన్ నేను హిందీ కూడా మాట్లాడతారు అండ్ దాంతో పాటుగా మిగతావి. అండ్ ఇంగ్లీష్ ఆఫ్ కోర్స్ మనకి వేరే అది ఎడ్యుకేషన్ అవసరం, ఇది మనకి ఖచ్చితంగా కావాల్సింది అసలు. అది పేరెంట్స్ మీద బాధ్యత, బికాస్ పేరెంట్స్ ఇంట్లో మాట్లాడితేనే కదా పిల్లలకి ఆఫ్ వస్తుంది. కోర్స్ కాంపిటీషన్ ఎక్కువైపోయింది. కాంపిటీషన్ యూనివర్సిటీలో అందరూ అటువైపుగానే అడుగులు పెడుతున్నారు, కానీ ఇప్పుడు మారుతున్నారు. దానికోసం స్పెషల్ క్లాసెస్ తీసుకుంటున్నారు. మీలాంటి వాళ్ళు ఇలాంటి ప్రతిభ చూసిన తర్వాత ఇంట్రెస్ట్ వస్తుంది, మళ్ళీ మీరు చేస్తున్న ప్రేరణతో ఇంకా ఇంట్రెస్ట్ వచ్చి చాలా మంది అటువైపుగా అడుగులు కూడా పడుతున్నాయి. సో ఆ పరంగా మేము కూడా చాలా ప్రౌడ్ అండి. Thank you so మీలాంటి much. వాళ్ళు కావాలి, ఇంకా సమాజానికి కూడా కావాలి. వి ఆల్ ఆర్ ప్రౌడ్ యాక్చువల్గా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి దీపికా రెడ్డి గారు. థ్యాంక్స్. ప్రేక్షకులందరికీ ఇన్ని 5.5 డెకేడ్స్ నుంచి, దశాబ్దాల నుంచి నన్ను ఎంకరేజ్ చేసి, మీరందరూ లేకపోతే నేను లేను. నేను టీవీ అంటే బ్లాక్ అండ్ వైట్ టీవీ డేస్ నుంచి చేస్తున్నాను. అప్పుడు దూరదర్శన్, ఓన్లీ దూరదర్శన్ ఉండే. ఇప్పుడు ఎన్నో ఛానల్స్ వాళ్ళు కూడా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ఆల్సో రెగ్యులర్ క్రిటిక్స్ కూడా చాలా నన్ను ఎంకరేజ్ చేస్తూ, ఆడియన్స్తో పాటు వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. సో చూసారు కదండి, పద్మశ్రీ గ్రహీత దీపికా రెడ్డి గారితో ఇది స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ 10 TV.